షాహీ తుక్రా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మన ఇంట్లో ఉండే పదార్థాలతోటే చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చూద్దాం మరి పూర్ణిమ గారు చేతితో చేసింది అమృతంలాగా టర్న్ అవుతుందో లేదో. ఎస్, స్టార్ట్ చేద్దామా మరి? చేద్దామండి. ముందుగా డీప్ ఫ్రై స్టవ్ ఆన్ చేద్దాం. ఈ స్టవ్ ఆన్ చేయడం ఇవన్నీ కూడా నేను చూసుకుంటానులే, ఓకేనా? ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకున్నాం. నెక్స్ట్ ఇది కూడా ఆన్ చేయండి, మనం పాలు వేడి చేయాలి కదా. సరే, బౌల్ కావాలా? ఇందులో మనం పాలు కలిపి పాలు వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? చక్కెర వేయాలండి. సో ఆ పాలకి సరిపడా చక్కెర, కస్టర్డ్ వేయాలి. వేయండి. ఇది కలపాలి, లుండలు రావద్దు. ఓకే, సో ముందుగానే చక్కెర అన్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకేసారి బాయిల్ ఈజీ అయిపోతుంది. వంటలు బాగా చేస్తుంటారా మీరు? చేస్తామండి, పిల్లలకి చాలా ఇష్టం. ఓకే, ఇది కూడా ఏంటది? కేసరి. కేసరి, కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు మిక్స్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఇది బాయిల్ చేయాలి. ఇటు ఇచ్చేయండి, నేను వేస్తాను. సో ఇది కాస్త కలుపుతూ ఉండాలి కదా. కలుపుతూ ఉండాలి. కొంచెం వాటర్ వేసి బాగుంటుంది. వేయండి, ఆ జగ్లో ఉంటుంది. ఓకే, ఇది అవ్వుతూ ఉంటుంది. లోపల ఏమన్నా చేయొచ్చా? బ్రెడ్ కట్ చేసుకుంటాం. ఎడ్జెస్ తీయట్లేదా? ఓకే, క్రాస్ గా కట్ చేసుకున్నారా? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన అమెజాన్ లో జాబ్ చేస్తారండి, ప్రోగ్రామ్ మేనేజర్. ప్రోగ్రామ్ మేనేజర్, ఓకే, నైస్. టైమింగ్స్ ఎలా ఉంటాయి ఆయనకి? ఆయనకి ఆఫ్టర్నూన్ 1 to నైట్ 1. నైట్ 1. షిఫ్ట్స్ వైజ్ ఉంటుంది అన్నమాట. రెగ్యులర్ గా అదే టైమింగ్? అదే, సాటర్డే సండే లీవ్. ఓ సూపర్. ఓకే, ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయండి అమెజాన్ లో జాబ్ చేసిన వాళ్ళకి? అవి ఏమి ఉండవండి. అబ్బా, సాటర్డే సండే అయితే ఇంట్లో ఉంటారు. వర్క్ ప్రెషర్స్ ఉంటాయండి? చాలా ఉంటాయా? ఎలా ఉంటుంది అంటారు వాళ్ళకి? నైట్ ఒక్కొక్కసారి 4 వరకు కూర్చుంటారు జాబ్. ఓకే, సీనియర్ తను. ఓకే, సో రెస్పాన్సిబిలిటీస్ కూడా అలానే ఉంటాయి. ఓకేనండి, సో దీని పని ఏంటి ఇప్పుడు? అది ఉండలు కాకుండా ఉండలు కాకుండా ఈ పెద్ద బాధ్యత నాకు అప్ చెప్పారు. ఈ టేప్ ఇది వెలిగించి పాలు ఇందులో వేసి నా చెయ్యికి పెద్ద పని అప్ చెప్పారు అనమాట మీరు. మంచిది. ఇంకా మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. ఓకే, అంటే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఇదంతా కూడా పెళ్ళైన తర్వాతనేనా? పెళ్ళైన తర్వాత. ఇంకా మీ టాలెంట్స్ ఏంటి? పీకో ఫాల్ చేస్తాను. కొంగులకి డిజైన్స్ వస్తున్నాయి కదండి. అవునవును, అవి. ఆ చిన్న చిన్న టాజిల్స్ లాగా అవి, అవన్నీ. ఇంకా ఇట్లనే ఆల్టరేషన్స్ అవి చేస్తానండి. ఓకే ఓకే, సో బొటిక్ ఉందా అయితే మీకు? అంటే కమర్షియల్ గా కాకుండా ఇంట్లోనే చేస్తూ ఉంటారు. ఓకే, సో చూడండి ఒకసారి, ఇది మనకి బాగా దగ్గరకు వచ్చేసింది. కస్టర్డ్ పౌడర్ వేస్తాం కదా, కొంచెం వాటర్ వేస్తాం. ఆయిల్ వేడైంది కదండి? అవునండి. ఓకే, ఇంకా ఈ బ్రెడ్ని వేసేసుకోవడమే. నాకు మాత్రం భలే పని చెప్పారండి మీరు. అది చాలండి, బంద్ చేసేచ్చా? అమ్మయ్యా, ఇప్పుడు నాకు పాలు పోసినట్టు అయ్యింది. ఇదంతా చూస్తుంటే మ్యాంగో పల్ప్ లాగా అనిపిస్తుంది. అయిపోయిందా? బ్రౌన్ అయినాక తీసేసుకోవాలండి. నెయ్యి వేద్దామా? ఇందులో కొద్దిగా నెయ్యి సరిపోతుందా? సరిపోతుందండి.
ఇంకో 2 వేస్తారా? ఇది బ్రౌన్ అయితే టేస్ట్ ఉంటుంది. ఇది చక్కగా కూల్ గా తింటే సమ్మర్ లో చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టి తినాలి. సో అప్పటికప్పుడు ఎవరైనా వస్తున్నారు అంటే ఈ హాట్ సమ్మర్ లో కూల్ గా ఈ రెసిపీ చేసుకోవచ్చు. సో అయిపోయినట్టేనా అయితే? 4 pieces. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో అవి చల్లారాలన్నారు కదా కొంచెం. ఓకే, మరి మనం షాహీ టుకుడా తయారు చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి చల్లారిపోయి ఉంటుంది కదా బ్రెడ్. ఓకే, ఇప్పుడు గార్నిష్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఒక 2 స్పూన్లు ఇది వేసి ఆ తర్వాత పైన ఇది వేసుకుందామా? వేసుకుందాం. వేయించుకున్న బ్రెడ్ ఇవి ఎంత బాగా రోస్ట్ అయితే అంత బాగుంటాయి అన్నారు కదా. సో దీనిపైన ఒక లేయర్ లాగా వేసేసుకోవచ్చు. అండ్ పైన ఏదన్నా గార్నిష్ చేద్దామా? బాగుంటుంది. ఇవ్వండి డ్రై ఫ్రూట్స్. సో ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి పైన చక్కటి ఎగ్జాటిక్ లుక్ వస్తుంది. బాగుంది కదా. ఓకే, ప్రెసెంట్ అయితే వేడిగా తయారు చేసుకుందాం షాహీ టుకుడా. దీన్ని చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. షాహీ టుకుడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్, కుంకుమ పువ్వు, నెయ్యి, బ్రెడ్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్. షాహీ టుకుడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్, కుంకుమ పువ్వు వేసి ఉండలు లేకుండా కలుపుకొని వేడి చేసుకున్న పాన్ లో వేసి కొద్దిగా నీళ్లు, నెయ్యి పోసి దగ్గర పడేదాకా మరిగించుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కలని కట్ చేసుకుని వేడి నూనెలో వేసి 2 పక్కల ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని తీసుకుని బ్రెడ్ ముక్కలను వేసి పైనుంచి కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి ఆ పైనుంచి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే షాహీ టుకుడా రెడీ.